కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రెస్ మీట్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పాలనపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ని తిలకించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అభివృద్ధి, సంక్షేమం, దేశభక్తి, నూతన ఆవిష్కరణలు మోడీ పాలనలో కనిపిస్తున్నాయి. మోడీ పాలనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మోడీ 11 సంవత్సరాల పాలన స్వర్ణయుగమే. ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో భారత్ 4వ స్థానంలో ఉంది. త్వరలోనే అగ్రస్థానంలో నిలబెడతాం. తిరుమలకు చాలాసార్లు వచ్చిన కానీ ఇప్పుడు మీ అందరితో మాట్లాడే అవకాశం రాలేదు. వచ్చే నెల మళ్ళీ వస్తున్నా, అప్పుడు స్వామివారి దర్శనం కోసం వస్తున్నా. తప్పకుండా మీకు ఇవ్వాల్సిన మసాలా అప్పుడు ఇచ్చిపోతాను. వాళ్ళ కేవలం జాతీయ పార్టీ సూచనల మేరకు కేవలం అభివృద్ధి కార్యక్రమాల విషయాన్ని మీ ద్వారా సమాజానికి తెలిపాలనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు రావడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 11 నెలలు పూర్తిగా వస్తున్నది. ఈ 11 నెలల కాలంలో మోడీ గారి ప్రభుత్వ పాలనకు ముందు, మోడీ గారి పాలన తర్వాత ఉన్నటువంటి భేదాన్ని, తేడాను బేరీజు వేసుకొని చెప్పడానికి మాత్రమే రోజు రావడం జరిగింది. ఎందుకంటే గతంలో ఈ దేశాన్ని పాలించినటువంటి యూపీఏ హయాంలో ఏ విధంగా అరాచకాలు, అవినీతి స్కామ్లు, వారసత్వ కుటుంబ రాజకీయాలు, మైనార్టీ సంతుష్టీకరణ విధానాలు ఏమైనా సార్ తర్వాత లేదు కూర్చో. మైనార్టీ సంతుష్టీకరణ విధానాలు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమము, దేశభక్తి, ధర్మరక్షణ, నూతన ఆవిష్కరణలు, వినూత ఆలోచనల విషయంలో ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. కామన్గా ఏ పార్టీకైనా కూడా, ఏ నాయకునికైనా 140 కోట్ల ఈ భారతదేశాన్ని వరుసగా 11 సంవత్సరాల పాటు పాలించే అవకాశం రావడం నిజంగా అరుదు. ఇది ఇటువంటి ఒక గొప్ప అవకాశం నరేంద్ర మోడీ గారికి రావడం జరిగింది. ఈ 11 నెలల పాలనలో ఏం సాధించారు, ఎలాంటి అభివృద్ధి జరిగింది, ప్రజలకు ఏ విధమైన ప్రయోజనాలు జరిగినాయని చెప్పి ఈ అంశాల విషయంలో దేశవ్యాప్తంగా కూడా ఇలా చర్చ జరుగుతూ ఉన్నది. మనం ఏం చేశామో, ఇలాంటి అభివృద్ధి చేసినాం, ప్రజలకు ఏ విధంగా ప్రయోజనం చేకూర్చినామని చెప్పి బేరీజు వేసుకోవడం, గతంలో పాలకులు ఏ విధంగా చేసారని చెప్పి ఆ పాలకులను చూసుకుంటూ, గత ప్రభుత్వాన్ని చూసుకుంటూ బేరీజు వేసుకోవడం కామన్. దాంతోపాటు దేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవడానికి అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకునే బెటర్ దేశాలు, కంట్రీస్, వాటిని కూడా బేరీజు వేసుకోవడం కామన్గా సహజం. అది కాబట్టి మనం ఆలోచించాలి, గతంలో ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది, గత ప్రభుత్వాలు ఏ విధంగా పాలించినాయి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా పాలిస్తున్నది, ఎలాంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయో మనం బేరీజు వేసుకోవాల్సిన సమయం ఎలా ఆసనమైంది. ఈ చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో అటువంటి వాస్తవాలు చెప్పడానికే ఈరోజు మీ ముందుకు రావడానికి. కావున పూర్వం కాలంలో శ్రీకృష్ణ దేవరాయల కాలం స్వర్ణయుగమని అన్నాడు రాచరికంలో ఉండేవాళ్ళు. అప్పుడు ఎలక్షన్స్ లేవు. ఇప్పుడు అత్యంత గొప్ప ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో, ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో మనం జీవిస్తున్నాం. మనం 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్ల ద్వారా ప్రజలు తీర్పిస్తూ ఉన్నారు. ఇట్లా ఎన్నికలు తీర్పు ఇచ్చినప్పుడు కూడా 3 సార్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఇలా ప్రజలు పట్టం కట్టారంటే ఎంత నమ్మకం, విశ్వాసం మోడీ గారి మీద ఉంటుంది. అటువంటి ఫలితాలు వస్తాయో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 11 సంవత్సరాలు మనం స్వర్ణయుగంగా చెప్పవచ్చు.
దీనికి కొలమానం ఏంటంటే గతంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం. మీరు చూడండి, ఆర్థిక ప్రగతిలో 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఇవాళ 4వ స్థానానికి వచ్చి అమెరికా, చైనా, జర్మనీ లాంటి దేశాల సరసన చేరిందంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మోడీ గారి ప్రభుత్వం ముందుకు పోతున్నది. వచ్చే 2 సంవత్సరాల్లో తప్పకుండా 3వ స్థానం తీసుకొస్తాం. మా లక్ష్యం 2047 వరకు ఈ తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలి. అగ్రరాజ్యాల కంటే ముందు రాజ్యాంగం ఇవాళ భారతదేశాన్ని ముందు తీసుకోవాలని చెప్పి ఒక దృఢమైన ఆలోచనతోనే వాళ్ళ మోడీ గారి ప్రభుత్వం ముందు పోతా ఉన్నది. కాబట్టి ఈ విషయంలో సంక్షేమం విషయంలో మనం చెప్పుకోవాలనుకుంటే దేశవ్యాప్తంగా సరే ఆంధ్రప్రదేశ్కి ఏం చేసినాం నేను చివరికి చెప్పే ప్రయత్నం చేస్తా. పేదల సంక్షేమంలో ఇవాళ భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 టాప్గా ఉంది. ఇవాళ 81 కోట్ల మందికి పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఇవాళ కోవిడ్ సందర్భంలో అప్పటి నుంచి అయితే ఫ్రీ బియ్య రేషన్ ఇస్తున్నామో ఇప్పుడు కూడా ఫ్రీ రేషన్ ఇస్తూనే పోతున్నాం. మనం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గతంలో 4 కోట్ల ఇళ్ళ నిర్మించినాం. మరో 3 కోట్ల ఇళ్ళ నిర్మించడానికి ఈరోజు కేంద్ర క్యాబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది. 15 కోట్ల గ్రామీణ కుటుంబాలకు నల్ల కనెక్షన్స్, 12 కోట్ల మందికి స్వచ్ఛ భారత్ అభియాన్ పేరు మీద టాయిలెట్స్, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 51 కోట్ల మందికి బీమా సౌకర్యం, పిఎం జీవన్ జ్యోతి బీమా కింద 23 కోట్ల 64 లక్షల మందికి లబ్ధి చేకూర్చడం జరిగింది. 2014 నుంచి 14 నాటికి 14 కోట్ల కేవలం 14 క్రోర్స్ 14 కోట్ల బ్యాంకు ఖాతాలు మాత్రమే ఉన్నటివి. తర్వాత జన్ధన్ ఖాతాలు తెచ్చినప్పుడు చాలామంది ఇతర పార్టీ నేతలు నరేంద్ర మోడీ గారు జన్ధన్ ఖాతాలు తెరవాలంటే హేళన చేయడం జరిగింది. దాని తర్వాత దాని ప్రయోజనం ఏంది, దాని ద్వారా ఈ దేశంలో పేద ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందిరో తర్వాత ఫలితాలు వచ్చినాక ఇవాళ ఆశ్చర్యంగా ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. జన్ధన్ ఖాతాలతో కలిపి 54 కోట్లు ఇవాళ అకౌంట్స్ ఇలా ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఈరోజు వరకు కూడా పేదల జన్ధన్ ఖాతాలో 43,80,000 కోట్ల రూపాయలు ఇవాళ సంక్షేమ పథకాల నగదు జమ అయి ఉన్నది. సొంతగా పేదలు దాచుకున్నటువంటి నగదు ఎంత అంటే 2,46,000 కోట్ల రూపాయలను వాళ్ళ సొంత నగదు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ చేసుకున్నారంటే జన్ధన్ ఖాతాల వల్ల ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నది, ఏ విధంగా దీన్ని ఉపయోగించుకుంటున్నారో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయుష్మాన్ భారత్ గతంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ సొంత స్కీమ్స్ పెట్టారు. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలకు ఆరోగ్యపరంగా ఇబ్బంది కావద్దని చెప్పి, పేద ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి దేశంలో ఏ ప్రాంతంలో అయినా ఆయుష్మాన్ భారత్ కార్డు ఉపయోగించుకునే విధంగా 5 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ ఉపయోగించుకునే విధంగా 77 కోట్ల మందికి ఈ హెల్త్ కార్డ్స్ ఇలా కార్పొరేట్ వైద్యాన్ని అందించే విధంగా హెల్త్ కార్డులు అందించడం జరిగింది. 68 లక్షల మంది వీధి వ్యాపారులకు స్వనిధి కింద దాదాపు 10,000 రూపాయలను ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఇవాళ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. 52 కోట్ల 50 లక్షల మందికి ముద్రా యోజన ద్వారా అందరినీ యువతనంతా కూడా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఇవ్వడం జరిగింది. స్టాండప్ ఇండియా కింద ఎస్సీ ఎస్టీలకు 14,700 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. 15 లక్షల స్టార్టప్లతో ప్రపంచంలోని స్టార్టప్ల స్థాపనలో ఇవాళ ఇండియా నెంబర్ 1గా ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఆదాయం అభివృద్ధిలో కూడా ఇవాళ భారతదేశం దూసుకుపోతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఒకే దేశం ఒకే ట్యాక్స్ పేరుతో జిఎస్టీని అమలు చేయడం జరిగింది. గతంలో పన్నులు కట్టేవాళ్ళు కేవలం 6 కోట్ల మంది ఉంటే నేడు 17 కోట్ల మంది 15 కోట్ల మంది ఇవాళ ట్యాక్సులు కడుతున్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో ట్యాక్స్ ద్వారా కేవలం 7,99,000 కోట్ల ఆదాయం వస్తే గతంలో 15 కోట్ల మంది ట్యాక్స్ కట్టినప్పుడు 7,99,000 కోట్ల ఆదాయం వస్తే నేడు 20 లక్షల కోట్లకు పైగా ఇవాళ జిఎస్టీ ద్వారా ఆదాయం వస్తున్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది.
అలా యూపీఏ పాలనలో రాష్ట్రాలకు 18 లక్షల కోట్ల రూపాయలు ఇస్తే ఇవాళ 10 ఏళ్లలో 70 లక్షల కోట్లు ఇలా రాష్ట్రాలకు వెచ్చించడం జరిగింది. 70 లక్షల కోట్లు. వేరే 18 లక్షలకు 70 లక్షలకు ఉన్న తేడాను ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో పన్నుల వాటాలో 32% వాటా ఉంటే నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది కాబట్టి, రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసు కాబట్టి, రాష్ట్రాలు కూడా ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో 32% నుంచి నేడు 41%కి ఇలా పెంచడం జరిగింది రాష్ట్రాల వాటా.